గోమాతలను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు. ఒక చిన్న గూడ్స్ వాహనంలో 15 వరకు గోమాతలను లేగ దూడలను కుక్కి చిత్రహింసలకు గురిచేస్తూ రవాణా చేయడంపై మండిపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని సిద్దిపేట పట్టణ శివార్లో రాజీవ్ రహదారిపై హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాహనాన్ని 3 టౌన్కు తరలించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. గోవులను అక్రమంగా వధ కోసం తరలిస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు సిద్దిపేట స్థానిక దుద్దెడ టోల్గేట్ దగ్గర నమ్మదగిన సమాచారంతో ఇక్కడ అక్రమంగా ఆవులను లాగదూడలను తరలిస్తున్న సమాచారం తెలియగానే స్థానికంగా ఉన్న కార్యకర్తలతో అందరం కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బొలేరో బండిని చెక్ చేశాము. వాళ్ళు అన్నట్టుగానే గోమాతలను 4-2 తరలించే బొలేరోలో దాదాపు 10 నుంచి 15 ఆవులను లాగదూడలను మరీ హింసించి అతి కిరాతకంగా వాటిని కాళ్లకు చేతులకు కట్టేసి అక్కడ చంపేసే ప్రయత్నానికి వాళ్ళు నల్గొండ కరీంనగర్ నుంచి హైదరాబాద్ ముషీరాబాద్కి తీసుకెళ్తున్నట్టు ఆ డ్రైవర్ కూడా మాకు కోతకే తీసుకెళ్తానని సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే ఊరుకునే పోయలేదు. బజరంగ దళ్ తరపున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి గోరక్షకులుగా మేమందరం కూడా ఈ సందర్భంగా ఇటు అధికార ప్రభుత్వానికి మరియు పోలీస్ వారికి అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. సిద్దిపేటలో ఈరోజు అక్రమంగా ఒక చిన్న బొలెరోలో 10 ఆవులను ఒక దూడను 1-2 తీసుకుపోవాల్సిన ఒక వెహికల్లో ఒక 10-11 గోవులను కుక్కి మెడలకు వంచి వాటికి కొమ్ములకు దారుణంగా కట్టి వాటిని మొస కూడా తీసుకొని వచ్చే అవకాశం లేకుండా మొత్తం ప్యాకప్ వ్యాన్లో ఒక గూడ్సు తీసుకుపోయే వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవులను ఈరోజు మన హిందూ వాహిని మరియు బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చూసి అక్కడ తెలిపిన ఒక వ్యక్తి యొక్క సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. ఆపి వాటిని పోలీసు వారికి సమాచారం ఇచ్చి 3 టౌన్ పరిధిలో దాన్ని కేసు చేయడం కూడా జరిగింది. దానికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు కార్యకర్తలు ఒక ఫోన్ రావడంతో తక్షణమే స్పందించి ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి అక్కడికి దుద్దెడ టోల్గేట్ క్రాస్ వరకు వెళ్ళి అక్కడ ఆగి ఉన్న వ్యాన్ను ఐడెంటిఫై చేసి ఆపి వాటిని రక్షించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి విషయాలు ఏసీపీ గారు అక్కడికి సంఘటన స్థలానికి వచ్చి మన కార్యకర్తలతో మాట్లాడి అక్కడ జరిగినటువంటి సంఘటనను పూర్తిగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మన కార్యకర్తలు ఇలానే స్పందించి ఎట్లాంటి విషయాన్నైనా సరే ఎదుర్కోవడానికి మేము విశ్వ హిందూ పరిషత్ తరపున కానీ హిందూ వాహిని తరపున కానీ మనం జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ముందుకు వస్తుంది. కాబట్టి కార్యకర్తలు ఎవరు కానీ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. పోలీసులతో మనం వ్యవహరించే శైలి ఎలా ఉండాలి అంటే మనం చట్ట పరిధిని పనిచేయాలి. చట్టాన్ని దాటి వెళ్ళడం మనకు అవసరం లేదు. ఒకవేళ పోలీసులు మనకు స్పందించకపోతే మనం చట్ట పరిధిలో వారిపైన కూడా మనం ఎలాంటి ఇష్యూ ఎలా మనం ముందుకెళ్ళాలనేది మనకు చట్టం తెలుసు. కాబట్టి మేము చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అందరూ ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీని విషయంలో కోర్టుకు వెళ్ళి ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఉన్న కేసును ఏం చేస్తారు, ఇంతవరకు దీన్ని ఏ గోశాలకు కూడా అప్పచెప్పలేదు. ఏసీపీ గారిని నేరుగా అడగడం జరిగింది. గోశాలకి దేనికైనా ఇవ్వండి సార్ అంటే మేము ఇవ్వము, మేమే వాటిని చూస్తాము, కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. దీని తదనంతరం ఏం జరుగుతుంది అనేది ఫర్దర్గా మేము ప్రెస్కి కానీ కోర్టులో కానీ చూసుకుంటాం. జై శ్రీరామ్.